పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా మారిపోతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, చేసేటువంటి మిస్టేక్స్ ఏంటండి? ఏం లేదు, మనం చేసే తప్పులే అప్పులుగా మారుతాయి, అప్పులే తప్పటడుగులు అవుతాయి. ఒక 25 సంవత్సరాల వ్యక్తి అంటే అప్పుడే ఉద్యోగంలోకి వచ్చిన వ్యక్తి జీతం రాగానే అసలు ఎంత సేవ్ చేసుకోవాలని వదిలేసి ఏం కొనాలనే దానికి ఫస్ట్ ఆలోచన మొదలవుద్ది. బ్రాండెడ్ వాచ్కి వెళ్తాము, బ్రాండెడ్ షర్ట్స్కి వెళ్తాము. 50,000 వస్తే 60,000 ఖర్చు పరిస్థితికి వచ్చింది. ఈ 10,000 ఫిల్ చేయాలంటే నాకున్న ఆయుధం ఏంటి? క్రెడిట్ కార్డ్. ఖర్చు పెట్టద్దని నేను చెప్పట్లా, ఖర్చు తప్పు కాదు, కానీ మనం ఖర్చుతో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 1 yearకి సరిపడా మన ఎక్స్పెన్సెస్ సరిపడా మనం ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతుంది, కంటిన్యూస్ గా ఏదో ఒకటి అప్డేట్ అవుతుంది. జాబ్స్ పోతున్నాయని మనం చూస్తున్నాం. లేదు, మనం సెల్ఫ్ అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. మనం ఇల్లు కొనడానికి ప్రయత్నిస్తాం, మన బడ్జెట్ లో ఉండే ఇల్లు కొనుక్కోవాలి. మనం ఏం చేస్తాం, మన బడ్జెట్ దాటి వెళ్తాం, మళ్ళీ లోన్ టాప్అప్ పెడతాం, మొదలు పెడతాం. 25 నుండి 35 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఆర్థికంగా మనకు కాన్ఫిడెన్స్ పెరగాల్సింది పోయి డెట్ ట్రాప్ లోకి వెళ్ళిపోయాం. మనం డెట్ అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎప్పుడైతే మనం డెట్ మీద కమాండ్ ఉంటుందో ఇన్వెస్ట్మెంట్ మీద మనకి కమాండ్ వస్తుంది. సో ఈ రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట. అప్పులు ఉండవా అంటే ఉంటాయి, కమిట్మెంట్ ఉండవా అంటే ఉంటాయి, కానీ బ్యాలెన్స్డ్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 15,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎప్పటికీ మనం సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? ఏ ఏజ్ లో మనం ఇది పెడుతున్నాం? సమయమే సంపద. ఎంత సమయం మనం ఇస్తే ఇన్వెస్ట్మెంట్ కి అంత సంపద వస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాళ్ళ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి. మనందరికీ తెలుసు, పేదవాడు ఇంకా పేదవాడుగా మారిపోతున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. ఎందుకని? సో మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి, ముఖ్యంగా ఇన్వెస్టింగ్లో. సో ఇవాళ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మీరు వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇవాళ వీటి గురించి మనతో చెప్పడానికి నాతో ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్, అదేవిధంగా ఆథర్, రూపీ కంపెనీ CEO అట్లూరి గణేష్ గారు. వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజు. సార్, మనం చూస్తున్నాం పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా మారిపోతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు కదా. అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, చేసేటువంటి మిస్టేక్స్ ఏంటండి? ఏం లేదు, మనం చేసే తప్పులే అప్పులుగా మారుతాయి, అప్పులే తప్పటడుగులు అవుతాయి కదా. అంటే ఇప్పుడు మనం చేసేటువంటి జనరల్ గా మనం తీసుకుంటే 25, 35, 45 డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మనం తీసుకుంటే ఎలాంటి తప్పులు జరగడానికి అవకాశం ఉందనేది మనం ప్రాక్టికల్ గా మనం మాట్లాడితే, ఒక 25 సంవత్సరాల వ్యక్తి అంటే అప్పుడే ఉద్యోగంలోకి వచ్చిన వ్యక్తి, పల్లెటూరు నుండో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి, జాబ్ వచ్చింది అనుకోండి, సరే ఒక 50,000 జీతమే కన్సిడర్ చేద్దాం. ఐటీలో 50,000 అనేది కామనే కదా. సో వచ్చింది, రాగానే ఏమవుతుంది, ఒక మన రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తాం, లేదా మనం ఒక మిడిల్ క్లాస్ నుండి వస్తాం. సో ఫస్ట్ మనకి జీతం రాగానే ఖర్చు పెట్టాలనేటువంటి కోరిక మనకి అందరికీ ఉంటుంది కామన్ గా, రైట్? ఆ ఏజ్ లో ఇంకెక్కువ ఉంటది. సో ఆ ఏజ్ లో ఎందుకు ఉంటది? మనం పీర్ కంపారిజన్ చేసుకుంటాం కాబట్టి, అంటే మనం సొసైటీని చూస్తాం కాబట్టి. ఓకే, సో రాగానే ఫస్ట్ ఏమవుతుంది, ఓ ఫోన్ మనం కొందాం అనిపిస్తుంది. ఆ ఫోన్ ఏ ఫోన్ కొంటాం? ఐఫోన్. ఎస్, డెఫినెట్ గా. సో అక్కడ ఏమవుతుంది, మనం ఐఫోన్ కొంటాం. సో ఐఫోన్ కొనాలంటే 1,00,000 అనుకోండి, మన దగ్గర ఉన్నాయా? లేవు. మనకున్న ఫెసిలిటీ ఏంటి? క్రెడిట్ కార్డ్స్ ఆర్ 0 EMI కాస్టింగ్ లో వెళ్తాం ఫస్ట్. సో అక్కడ మనకి ఫస్ట్ నెల స్టార్ట్ అయిపోయింది జీతం రాగానే. ఓకే, సో జీతం రాగానే అసలు ఏం సేవ్ చేయాలి అనే ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మాట్లాడలే నేను. ఎంత సేవ్ చేసుకోవాలని వదిలేసి ఏం కొనాలనే దానికి ఫస్ట్ మనం ఒక ఫస్ట్ ఆలోచన మొదలవుద్ది. ఓకే, సో అది మొదలైపోయింది, కొన్నాం. సో నెక్స్ట్ ఏం వస్తుంది ఆలోచన మనకి? మనం అప్పుడు దాకా మనకుండే డ్రీమ్ ఏంటి? మేబీ లగ్జరీ హౌస్ ఆర్ ఒక బండి. ఓకే, రైట్. ఒక బండి అంటే మనం ఇన్ఫీల్డ్ అంతకు మించి ఏదో పెద్ద బైక్ డ్రైవ్ చేయాలి, బైక్ ఆర్ కార్, వాట్ ఎవర్. నెక్స్ట్ మనం దానికి వెళ్తాం. వెళ్ళంగానే మనకున్న ఆప్షన్ ఏంటి? EMI. సెకండ్ మంత్ ఇంకో EMI స్టార్ట్ అయింది. అవును. మూడో నెల ఏమనిపిస్తుంది, ఇప్పుడు బండి ఉంది, తిరగటం మొదలు పెడతాం, ఫోన్ ఉంది. తర్వాత ఏమనిపిస్తుంది, రూమ్ లో వండుకోవటం మానేస్తాం, జొమాటో, స్విగ్గీకి మొదలు పెడతాం కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఖర్చు పెరుగుతుంది. ఈ 50,000 ఏమన్నా పెరిగిందా ఫస్ట్ నెల నుండి? పెరగల, రైట్. మూడో నెలకు వచ్చేటప్పటికి ఖర్చులు పెరిగింది. 4వ నెల మనకి ఏమనిపిస్తుంది, మనం కొంచెం టూర్లు వెళ్తే బాగుండు, కొంచెం ఇన్స్టాలో
కాస్త కనపడితే బాగుండు. సో ఇది ఎప్పుడైతే మొదలైందో ఎందుకు చాలా కనబడితే బాగుండు. అయ్యో, ఇది ఎందుకు చెప్తాను అంటే డేటా కూడా చెప్తుంది, నా డేటానే కాదు, ఆర్బీఐ డేటా తీసుకుంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఎన్హాన్స్మెంట్ కోరుకుంటున్నారు. కోరుకోవటం మొదలెట్టిన కానీ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ కూడా మొదలవుద్ది మనకి. ట్రూ. అది రెగ్యులర్ ఇన్ఫ్లేషన్ కన్నా లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది. అవును. ఎందుకు మనం బ్రాండెడ్స్ మొదలు పెడతాం అక్కడ నుండి. సో ఎప్పుడైతే మనం బయట కనిపించాలనుకున్నాం పబ్లిక్ లో, మన కాస్ట్యూమ్ స్టైల్ మారిపోద్ది. అవును. సో బ్రాండెడ్ వాచ్ కి వెళ్తాము, బ్రాండెడ్ షర్ట్స్ కి వెళ్తాము. సో మళ్ళీ 6th month కి వచ్చేటప్పటికి ఏమైంది, మళ్ళీ ఎక్స్పెండిచర్ పెరిగింది. కరెక్ట్. ఈ 6 నెలల క్యాస్కేడ్ ఎఫెక్ట్ ఏంటి, 50,000 వస్తే 60,000 వచ్చే పరిస్థితికి వచ్చింది. అవును కదా. ఇప్పుడు మరి ఈ 10,000 ఎక్కడ నుండి ఫిల్ చేయాలి నేను? ఈ 10,000 ఫిల్ చేయాలంటే నాకున్న ఆయుధం ఏంటి, క్రెడిట్ కార్డ్. అప్పుడు 6 నెలలు వచ్చింది కదా, క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తాడు ఎవరో ఒకటి వచ్చి మనకి. సో ఈ క్రెడిట్ కార్డ్ సైకిల్ మొదలవుద్ది. ఇది కొత్త తిప్పలు మొదలవుతాయి. ఇప్పుడు దాకా ఉన్నది ఒకటి, ఇక్కడ ఏమవుతుంది, వాడతాం మొదలు పెడతాం మనం. మొదలు పెట్టినాక ఇది ఎప్పటికీ ఫిల్ అవుతాం, ఈ గ్యాప్ ఉంటూనే ఉంటది. ఈ గ్యాప్ కు మనం కట్టే వడ్డీ ఎంత, 3.5% మనం వడ్డీ కడతాం. అంటే సంవత్సరానికి రఫ్ గా మనం ఒక 40% అక్కడ మనం వడ్డీ 35 to minimum 40% కడుతున్నాం. సో అసలు మనం చేయాల్సిన పని ఏంటి, మనం ఒక సంవత్సరం ఒక 8-9 నెలలు వచ్చేటప్పటికి ఒక 50,000 సంపాదించే వ్యక్తి ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడికి వెళ్ళాడు, రైట్? అంటే ఇవన్నీ మిస్టేక్స్. ఇప్పుడు వీటన్నిటిని కవర్ చేయడానికి ఏం చేయాలి, అప్పు తీసుకోవాలో లేకపోతే మళ్ళీ పర్సనల్ లోన్ తీసుకోవడం చేయాలి. అవును, రైట్. సో మన ఒక సంవత్సరంన్నర తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాం, ఒక ఈఎంఐ ట్రాప్ లో చిక్కుకున్నాం. కరెక్ట్, రైట్. వెరీ ఎర్లీ ఏజ్ నేను మాట్లాడేది. 25 years of age. 35కి వద్దాం. సో ఈ సైకిల్ ఇలా నడుస్తుంటుందో, లేకపోతే 35లో ఏమవుతుంది, మనం ఇల్లు కొనడానికి ప్రయత్నిస్తాం. కరెక్ట్. మనం కొనే ఇల్లు ఎలాంటి ఇల్లు కొనుక్కోవాలి, మన బడ్జెట్ లో ఉండే ఇల్లు కొనుక్కోవాలి. మనం ఏం చేస్తాం, మన బడ్జెట్ దాటి వెళ్తాం. ఇల్లు కొనేటప్పుడు మనం డౌన్ పేమెంట్ చేసేది ఏదైతే ఉందో, డౌన్ పేమెంట్ కి లోన్ ఉంటది, పర్సనల్ లోన్, హౌస్ లోను పెడతాం. వెరసే మన శాలరీ ఏమవుద్ది, చేతికి వచ్చేది తగ్గిపోతుంది. కరెక్ట్. సో ప్రశాంతత కోల్పోతాం ఫస్ట్. ఓకే, రైట్. దీని తర్వాత మధ్యలో మళ్ళీ ఏదో ఖర్చులు వస్తాయి, ఫ్యామిలీ ఖర్చులు మన దగ్గర లేవు కదా. మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ లోన్ టాప్అప్ పెడతాం, మొదలు పెడతాం. అది పర్సనల్ లోన్, ఎందుకంటే శాలరీ పెరుగుంటది కదా, కొంచెం ఎంత కొంత పెరుగుతుంది కదా, 8% 10%. ఏదో పర్సనల్ లోన్ ఎన్హాన్స్మెంట్ అన్నా చేస్తాం, లేదా హౌస్ మీద మళ్ళీ టాప్అప్ అయినా ఏదో ఒకటి చేస్తాం. రైట్. ఇది ఇంకా నడుస్తూనే ఉంటది. అంటే ఒక 25 నుండి 35 సంవత్సరాలకు వచ్చేటప్పటికి మనం కొంచెం కాన్ఫిడెన్స్ పెరగాల్సింది పోయి, ఆర్థికంగా మనకు కాన్ఫిడెన్స్ పెరగాల్సింది పోయి డెట్ ట్రాప్ లోకి వెళ్ళిపోయాం మనం. ఇది ఇలా నడుస్తూ ఉంటది. సో 45కి వచ్చేటప్పటికి ఏమవ్వాలి, మామూలుగా ఉన్న లోన్స్ ఏవైతే ఉన్నాయో రీస్ట్రక్చర్ చేసుకుంటూ క్లోజ్ అయ్యే స్టేజ్కి రావాలి. కానీ మనం 45లో ఏం చేస్తాం, మళ్ళీ కొత్త అప్పులు తీసుకుంటాం, పిల్లల చదువుకో, ఇంకోటో. అంటే ఇదంతా ఎందుకు జరిగింది, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల జరిగింది. కరెక్ట్. ఒక ప్రాపర్ గైడెన్స్. ఓకే, ఖర్చు పెట్టద్దని నేను చెప్పట్లా, ఖర్చు తప్పు కాదు, కానీ మన ఖర్చుతో పాటు మన స్తోమతకు మించి స్తోమత ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవాలి. కరెక్ట్. ఇది ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయకపోతే మనకి ఈ డెట్ ట్రాప్ అనేది 50 years వచ్చినా కూడా నడుస్తూనే ఉంటది. అసలు మనం ఎందుకు ఉద్యోగం చేసామో మనకు అర్థం కాదు. వెనక్కి తిరిగి చూసుకుంటే 25 సంవత్సరాలు మనం వెనక్కి తిరిగి చూస్తే అసలు మనం జాబ్ ఎందుకు చేసాం, మన డబ్బులు ఏమైనాయి అంటే, నేను ఇప్పుడు 25 సంవత్సరాలు 50తో స్టార్ట్ అయ్యాడు కదా, ఇప్పుడు 50 అంటే 50 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఎంత సంపాదించుంటాడు, ఊరికే లెక్కేయండి మీరే. ఫస్ట్ ఇయర్ 6 lakhs ప్యాకేజ్ కదా. అవును. కొన్ని సెకండ్ ఇయర్ కూడా నేను 6 lakhs కన్సిడర్ చేయనా, రైట్. తర్వాత ఇయర్ 8 lakhs. ఇలా మీరు లెక్కేసుకుంటూ వెళ్తే 25 years లో ఎంత సంపాదించుంటాడు, చాలా సంపాదిస్తాడు. సరే యావరేజ్ మీద 10 lakhs పట్టుకున్నా, ఊరికే రఫ్ గా 25 years into 10 lakhs అంతా 2.5 కోట్లు. మరి 2.5 కోట్లు వెయ్యి. ఓకే, మీ ఇన్కమే కదా నేను మాట్లాడేది. 2.5 కోట్లు వెయ్యి. 2.5 కోట్లకి లెక్కేది ఉండదు. వెరసి ఇంకో ₹1 కోటి లోన్ ఉంటది కదా. మరి ఎక్కడ ఖర్చు అయినా ఇవన్నీ. సో వీటిని మనం డెట్ అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎప్పుడైతే మనం డెట్ మీద కమాండ్ ఉంటుందో, ఇన్వెస్ట్మెంట్ మీద మనకి కమాండ్ వస్తుంది. సో ఈ రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట. అంటే అప్పులు ఉండవా అంటే ఉంటాయి, కమిట్మెంట్ ఉండవా అంటే ఉంటాయి, కానీ బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. ఈ కమిట్మెంట్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. అలా వెళ్ళలేకపోతే ఈ చక్రం అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. సో అదే మెయిన్ రీజన్ అంటారు. సో మరి వీటిని వాళ్ళు ఎలా సరిదిద్దుకోవాలంటారు చెప్పండి మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న 50,000, ఆ 50,000 కాకపోయినా ఒక 30,000తో చెప్పండి. సో వాళ్ళు ఇప్పుడు ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం
అప్పుకి వెళ్ళకపోవడం మంచిది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫస్ట్ మనం చేసుకోవాల్సిందండి ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను చెప్పట్లా, కానీ అట్లీస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 1 year కి సరిపడా మన ఎక్స్పెన్సెస్ సరిపడా మనం ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవడం మంచిది. ఒకప్పుడు 3 నెలలు పెట్టుకుంటే సరిపోయేది, ఇప్పుడు 3 నెలల కన్నా 1 year పెట్టుకోమంటున్నాం. ఎందుకు 6 months కూడా ఉంది మొన్నటి వరకు. 1 year అనేది ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతుంది, కరెక్ట్ రైట్? కంటిన్యూస్ గా ఏదో ఒకటి అప్డేట్ అవుతుంది. జాబ్స్ పోతున్నాయని మనం చూస్తున్నాం, లేదు మనం సెల్ఫ్ అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది, రైట్? ఈ ప్రక్రియలో మనకి 6 months అన్న టైం పడుతుంది కదా, కరెక్ట్ రైట్? ఇప్పుడు ఒక జాబ్ మనం మారాలి, 6 months మనం నేర్చుకోవడానికి 6 months జాబ్ ట్రై, అవును 8 months లోపు వచ్చిందా వెళ్ళండి, గుడ్. రాకపోయినా 1 year ఈజ్ గుడ్ పీరియడ్. కరెక్ట్. ముందు మన ఫోకస్ దేని మీద ఉంటుంది? జాబ్ మీద, మన స్కిల్ మీద ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక 1 year అన్నా మన ఇన్కమ్ పెట్టుకుని షార్ట్ టర్మ్ ఎక్కడన్నా మీరు పార్క్ చేసుకోగలిగితే ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించవచ్చు. సో మనం 15,000 రూపాయలే మనం తీసుకున్నా కూడా అది లాంగ్ రన్ లో మంచి కార్పస్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 15,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మేబీ ఎప్పటికీ మనం సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? ఏంటి అంటే ఏజ్ అండి ఇక్కడ, ఏజ్. ఓకే, ఏజ్ ఫ్యాక్టర్ మెయిన్. ఏ ఏజ్ లో మనం ఇది పెడుతున్నాం అది ఇక్కడ ఏంటి, మనం ఒక సమయమే సంపద, కరెక్ట్, రైట్? ఎంత సమయం మనం ఇస్తే ఇన్వెస్ట్మెంట్ కి అంత సంపద వస్తుంది. మనం పెట్టేది ఫిక్స్డే. అంటే మీరు ఈఎంఐ ఎలా అయితే ఫిక్స్డ్, ఇప్పుడు ఒక హౌస్ లోన్ తీసుకున్నాం, ఈఎంఐ అనేది 20 ఏళ్ళు ఫిక్స్డే కదా, 20 ఏళ్ళు మారదు కదా. ఇప్పుడన్నా రెపో రేట్స్ తగ్గితే పక్కన పెట్టండి, మామూలుగా అయితే ఫిక్స్డే కదా. ఇప్పుడు అసలు రెపో రేట్ కూడా తగ్గదు అని చెప్పి అంటున్నారు. కాబట్టి అంటే మనం ఏదైతే ఈఎంఐ, సపోజ్ ఒక ఈఎంఐ మనం 50,000 ఫిక్స్ అయ్యామనుకోండి, 50,000కి మెంటల్ గా ప్రిపేర్ అయిపోతాం కదా. ఏ మంత్ అయినా మనం ఈ 50,000 ఆపి ఖర్చు పెడదామని అనుకుంటామా? అనుకోం కదండి, ఎప్పుడు అనుకోం కదా. అది అది బౌన్స్ అయితే మళ్ళీ ఇబ్బంది, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ దగ్గరే మనం ఆలోచిస్తాం. సో ఎప్పుడైతే మీ డిసిప్లిన్ బిహేవియర్ అలవాటు చేసుకుంటారో, అంటే రెగ్యులర్ గా ఎలా అయితే ఈఎంఐ లాగా దీన్ని మనం పెట్టుకుంటాం, కొంచెం కష్టం అనిపిస్తుంది స్టార్టింగ్ లో, ఎందుకంటే మన స్టార్టింగ్ సాలరీస్ తక్కువ కాబట్టి. కానీ దీన్ని ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా రిలీజియస్ గా మనం మొదలు పెడతామో అప్పుడు మనం ఒక కార్పస్ ని అచీవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని దీన్ని మనం కొంత కార్పస్ అవ్వగానే కారు కొంటాం, కొంచెం కార్పస్ అవ్వగానే ఐఫోన్ అప్డేట్ చేసుకోవటము, ఇంకొంచెం కార్పస్ అవ్వగానే ఎక్కడో అన్ప్రొడక్టివ్ ల్యాండ్లు కొంటాం. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మిడిల్ ఏజ్ లో మనం చేసే మిస్టేక్స్. అంటే ఒక దానికి మీరు ఫిక్స్ అయ్యారు, ఒక ప్లాన్ మీరు బైండ్ అయ్యారంటే, ఉద్యోగం జాయిన్ అయినాక రిటైర్ అయ్యేదాకైతే ఉద్యోగం చేస్తాం కదా, ఇల్లు కొన్నాకైతే 20 ఏళ్ళు ఈఎంఐ కడతాం కదా. సో మరి ఈ ఒక్క కేసులో ఎందుకు మనం ఫెయిల్ అవుతాం? అంటే మన అలవాట్లు చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మనం మంచి కార్పస్ క్రియేట్ చేయొచ్చు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా మరి మిడిల్ క్లాస్ వాళ్ళు చేసేటువంటి అతిపెద్ద మిస్టేక్స్ ఏంటి అంటే, సో శాలరీ రాగానే, సో ఇనీషియల్గా వాళ్ళ యొక్క జాబ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి సో అనుకోని అప్పులు, సో అనుకోకుండా వాటి కోసం వీటి కోసం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు దాచుకుంటే బెటర్ అని చెప్పి కూడా అట్లూరి గణేష్ గారు చెప్పడం జరుగుతుంది. సో ఇది వాస్తవం కూడా, మీరు కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో లాంగ్ రన్లో ఎక్కువ కార్పస్ని క్రియేట్ చేసుకోండి. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ ఫినాన్స్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాలా తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజేవ్ సైనింగ్ ఆఫ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.